హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ ప్రతి ఒక్కరూ ఈ ఒక్కటి అనేది మరో 4 రోజుల్లో మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు ఈ ఒక్కటి చేసుకోకపోతే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ రద్దవుతుంది. అలాగే మీకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీ కూడా అయితే మీకు అకౌంట్లో పడదు. అయితే ఆ ఒకటి ఏంటి? ఎక్కడికి వెళ్లి చేసుకోవాలి? సో మనం చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరపడతాయి? దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్‌ను ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులు అనగా హోటల్లో గ్యాస్ సిలిండర్ వాడేవారు కానివ్వచ్చు, ఇళ్లల్లో గ్యాస్ సిలిండర్ వాడేవారు కానివ్వచ్చు, గ్యాస్ సిలిండర్లు యూజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ ఒకటి చేసుకోవాలి. ఆ ఒకటి ఏంటంటే గ్యాస్ సిలిండర్లు ఉన్నవారు తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే ఈ ఈకేవైసీ చేసుకోవడానికి మనకు కేంద్రం ఏంటంటే జూలై 31వ తేదీ వరకు అయితే మనకు లాస్ట్ డేట్‌గా ప్రకటించారు కాబట్టి, సో మనకేంటంటే మరో 4 రోజుల్లో ఈ గడువు అయితే ఉంది. తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్లు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈకేవైసీ అయితే చేసుకోవాలి. ఈ ఈకేవైసీ చేసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? సో అలా మనం ఏమేమి తీసుకొని వెళ్ళాలి ఏంటనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. గ్యాస్ సిలిండర్లు కలిగి ఉన్నవారు ఈకేవైసీ అనేది 2 విధాలుగా చేసుకోవచ్చండి. ఒకటి ఆన్‌లైన్, ఒకటి ఆఫ్‌లైన్ అయితే చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో చేసుకోవాలంటే పీఎం కిసాన్ యోజన దాంట్లో వెళ్తే గనక అక్కడ మనకేందంటే ఏ కంపెనీకి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ మీరు యూజ్ చేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించి సెలెక్షన్ చేసుకోవాలి. అక్కడ ఈకేవైసీ అనేది ఉంటుంది. అక్కడ ఏందంటే మీ యొక్క గ్యాస్ బుక్ నంబర్ ఉంటుంది కదా! ఆ నంబర్ ఎంటర్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి గనక క్యాప్చా అనేది సెట్ చేసేసి సబ్మిట్ చేస్తే గనక మీకు ఈకేవైసీ అయిపోతుంది. ఒకవేళ మీకు ఆన్‌లైన్‌లో తెలియకపోతే గనక మీరు ఆఫ్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో చేసుకోవాలంటే మీ ఇంట్లో ఏదైతే ఏ గ్యాస్ సిలిండర్ అనేది యూజ్ చేస్తున్నారో అది గుర్తించండి. మీరు ఒకవేళ హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తుంటే గనక హెచ్‌పీ ఆఫీసు ఏజెన్సీ ఉంటుంది కదా! సిలిండర్ బుకింగ్ దగ్గర ఆ ఏజెన్సీకి వెళ్ళండి. అలాగే ఒకవేళ మీరు ఇండియన్ గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి యూజ్ చేస్తుంటే గనక ఇండియన్ ఆఫీస్‌కి వెళ్ళండి. ఒకవేళ మీరు భారత్ గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తుంటే భారత్ ఆఫీస్‌కి వెళ్ళి అక్కడ వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీరు గ్యాస్ బుక్ అనేది తీసుకొని వెళ్ళాలి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా, అంటే మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్‌కే మెసేజ్ వస్తుందండి. మీరు వేరే మొబైల్ నెంబర్‌లు తీసుకొని వెళ్తే మెసేజ్ రాదు. మీరు మీ యొక్క ఆధార్ కార్డ్‌ని పరిశీలిస్తే గనుక మీ మొబైల్ నెంబర్ ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్‌కి మీకు మెసేజ్ వస్తుంది. ఆ మొబైల్ నెంబర్ ఉన్న మొబైల్‌ను మీరు తీసుకొని వెళ్తే గనక అక్కడ వాళ్ళు మీ యొక్క గ్యాస్ బుక్‌కి సంబంధించినటువంటి నంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క వేలిముద్ర అనేది బయోమెట్రిక్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పినట్లయితే గనుక వాళ్ళు ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈకేవైసీ అనేది అయిపోతుందండి. ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు గ్యాస్ అనేది ఎప్పుడు బుక్ చేసుకున్నా గానీ వెంటనే వస్తుంది. అలాగే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది రద్దు కాదు. అలాగే మీకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనకు 3 ఫ్రీ సిలిండర్‌లు ఇస్తారన్నారు కదా! సో ఆ సిలిండర్‌కి సంబంధించినటువంటి ఏదైతే రూ. 1030 కూడా మీ యొక్క అకౌంట్‌లో పడడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా చేసుకోండి. ఒకవేళ మేము చేసుకోమంటే మీ ఇష్టము. ఒకవేళ మీరు చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే మీరు చేసుకున్నారా లేదని చెక్ చేసుకోండి. మీరు ఆఫీస్‌కి వెళ్తే వాళ్ళు చెక్ చేస్తారు. సో చెక్ చేస్తే ఒకవేళ మీకు చేసి ఉంటే గనక ఆల్మోస్ట్ వాళ్ళు చెబుతారు మీకు ఆల్రెడీ ఉందని. ఒకవేళ మీకు చేసుకోలేకపోతే, అంటే మీకు చేయకపోయింటే ఈకేవైసీ వాళ్ళు చెప్తారు. వాళ్ళే చేసిస్తారండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్‌ని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.